सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 5వ వేదాంత శిబిరానికి ఉజ్జయినికి విచ్చేసిన సత్సంగ్ సభ్యులందరికీ స్వాగతం. ఈ శిబిరంలో భాగంగా సురేశ్వరాచార్యులు రచించిన నైష్కర్మ్య సిద్ధిలోని మొదటి అధ్యాయంలోంచి కర్మ వల్ల మోక్షం వస్తుందా అనే అంశాన్ని మనం చూడబోతున్నాము. ముందుగా ఇది మొదలెట్టే ముందు నేను ఎప్పుడు కొత్త పని చేసేటప్పుడు చేసే ప్రార్థన చేస్తాను. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాద పలుకద నేల, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత నే తేటపరుతూ. వేదాంతం మనకి ఆత్మబోధను కలగజేస్తుంది. అందులో 3 అంశాలుంటాయి: ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమాత అంటే నేర్చుకునే నేను లేదా సాధకుడు. ప్రమాణం అంటే ఇక్కడ ఆత్మబోధ గురించి కాబట్టి ఉపనిషత్తు ప్రమాణం. ప్రమేయం మనం నేర్చుకునే అంశం ఆత్మ గురించి అంటే మన స్వస్వరూపం గురించి. ఈ 3 కలిస్తే ప్రమా కలుగుతుంది. ప్రమా అంటే జ్ఞానం కలుగుతుంది. కానీ ఆత్మబోధ విషయం వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు మనం విద్య నేర్చుకున్నా కూడా, ప్రస్థానత్రయం మొత్తం నేర్చుకున్నా కూడా, ఆత్మ నా స్వస్వరూపం అని తెలిసాక జ్ఞానం కలిగి తీరాలి కదా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత విన్నా కూడా అందరికీ పూర్తిగా జ్ఞానం కలగదు. నువ్వు జ్ఞానివా అంటే వెంటనే అవును అని అనాలి ప్రస్థానత్రయం విన్నవారు. కానీ వాళ్ళు సందేహిస్తారు, లేదా జవాబు దాటవేస్తారు, లేదా చాలాసేపు ఆలోచించాక కానీ అని ఏదో ఒక కుంటి సాకు చెప్తారు. ఎక్కడ ఈ సమస్య వస్తోంది? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం 3 కలిస్తే ప్రమా వచ్చి తీరాలి. కానీ ఏదో ఆటంకం కలుగుతోంది. ఏమిటా ఆటంకం? ఎక్కడ ఉంది ఆటంకం? శాస్త్రం దీన్ని చాలా లోతుగా విశ్లేషించింది. ఈ ఆటంకాన్ని దోష అని లేదా ప్రతిబంధ అని అంటారు. ఏదైనా జ్ఞానం పొందలేదు అంటే ఏ కారణం వల్ల పొందలేదు, ఎందులో దోషం ఉంది మనం తెలుసుకోవాలి. అప్పుడు దాని తగ్గ పరిష్కారం వెతుక్కోవాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానానికి ఈ 3 దోషాల్లో ఏ దోషం ఉంది అంటే, ప్రమేయం విషయంలో ఏ విధమైన అడ్డంకి లేదు. మనం నేర్చుకునేది స్వయం ప్రకాశక చైతన్య తత్వంగా ఉన్న ఆత్మ గురించి. సరే, ప్రమాణంలో దోషం ఉందా అంటే వేద ప్రమాణం అపౌరుషేయం, అందులో ఏ విధమైన దోషాలు ఉండవు. మరి ఇంకెందులో దోషం ఉంది? 3 2 లేదు అంటే 3వదైనా ప్రమాతలోనే ఉంది. వేదాంత శ్రవణం మనకి జ్ఞానం ఇవ్వకపోతే కర్మ చేసినా ధ్యానం చేసినా ఆత్మజ్ఞానం కలగదు. ఒక్క వేదాంత శ్రవణం చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల ప్రమాతృ దోషాన్ని సరిదిద్దాలి, మళ్ళీ నేర్చుకోవాలి. ఉపనిషత్తులు అపౌరుషేయం, సాక్షాత్తు పరమాత్మ ఇచ్చిన జ్ఞానం. అందువల్ల దానిలో ఏమీ దోషం ఉండదు. అవి జ్ఞానాన్ని ఇస్తాయి. కళ్ళు మనకి ఎలా ప్రత్యక్ష ప్రమాణంగా అనాత్మ ప్రపంచాన్ని చూపిస్తాయో అలా వేదాంతం ఆత్మకు ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకోవాలి. అది స్వతంత్ర ప్రమాణం. వేరే దేనితోనూ ఆత్మజ్ఞానం పొందడానికి మనం దాన్ని మళ్ళీ నిరూపించనవసరం లేదు. అందువల్ల వేదాంతాన్ని శాస్త్ర చక్షువు, ప్రత్యక్ష ప్రమాణం అని వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రాల్లో అంటారు. మరి ఎందుకు మనం ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము
అంటే బుద్ధి దోషం వల్ల జ్ఞానం కలగటం లేదు, లేదా మనం కలిగిన జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నాము. ఇంగ్లీష్లో 2 భిన్న వాక్యాలు ఉంటాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, కంటితో చూస్తే అది సత్యమై తీరాలి అని ఒక వాక్యం ఉంటుంది. ఇంకొక వాక్యం ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఓన్ ఐస్ అంటాం. ఏదైనా నమ్మలేనిది చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అని అంటాం. అంటే కళ్ళు చూసినా బుద్ధిలో ఏదో ఆటంకం కలుగుతోంది కాబట్టి దాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. అహం బ్రహ్మస్మి అనేది ఒక బిలీఫ్ కాదు, అది ఫ్యాక్ట్, ట్రూత్, సత్యం అవ్వాలి. బుద్ధిలో కలిగే దోషాలను బుద్ధికి వివరణ ఇవ్వటం ద్వారానే పారద్రోలాలి. అహం బ్రహ్మాస్మి అనేది వృత్తిలో వచ్చే జ్ఞానం. ఆ వృత్తి జ్ఞానం వచ్చాక కూడా నేను బ్రహ్మను అనే మాటను స్వీకరించలేకపోతున్నాం. సెకండరీ లిటరేచర్ కావాలి, వాటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. పురుష బుద్ధి దోషాలు పారద్రోలటానికి కావాలి. అప్పుడే మహావాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది అనే విషయాన్ని నమ్ముతాం. నమ్మితేనే అహం బ్రహ్మాస్మి వృత్తిని జ్ఞానంగా తీసుకుంటేనే అది సత్యం అవుతుంది, లేకపోతే సమాచారం మాత్రమే అవుతుంది. ఈ నాలెడ్జ్గా ఇన్ఫర్మేషన్ని మార్చాలి అంటే దానికి ప్రకరణ గ్రంథాలు కావాలి. వేదాంతం చదివాను, నేను మోక్షం పొందాను అనే సమాచారం పొందాను, దాన్ని సత్యంగా మార్చాలి అని వాళ్ళు అన్నారు అంటే ఇంకా జ్ఞానంలోకి రానట్టు అర్థం. ఈ పురుష బుద్ధి దోషాలను పారద్రోలటానికే మన ఆచార్యులు ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాయి. ప్రకరణ గ్రంథాలు పొందిన ఆత్మజ్ఞానాన్ని మనం బుద్ధిలో నిలబెట్టుకోవటానికి తోడ్పడతాయి. అవి కొత్తగా జ్ఞానాన్ని ఇవ్వవు, మన బుద్ధిలో కలిగే దోషాలను పారద్రోలుతాయి. ఈ ప్రకరణ గ్రంథాలను మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. ఒక రకం విహంగ వీక్షణం చేస్తాయి. ఉపనిషత్తులు 6 అంశాలను నేర్పిస్తాయి. అవి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారం, మోక్షం, సాధన. ఈ 6 అంశాలను చర్చిస్తాయి కొన్ని ప్రకరణ గ్రంథాలు. అవి తత్వబోధ, వివేక చూడామణి. తర్వాత 2వ రకం ప్రకరణ గ్రంథాలు ఈ 6 అంశాలను తీసుకోవు, ఏదో 1, 2 అంశాలను తీసుకుని దాన్ని లేదా వాటిని లోతుగా చర్చిస్తాయి. దాన్ని శాస్త్ర ఏకదేశ సంబంధం అంటారు. ఉదాహరణకు దృగ్దృశ్య వివేకం, ఇందులో త్వం పదార్థ విచారణ మాత్రమే ఉంటుంది. తత్ త్వం అసిలో త్వం పదార్థ విచారణ చాలా లోతుగా వస్తుంది. 3వది సిద్ధి గ్రంథాలు. ఇప్పుడు మనం చూడబోయేది 3వ రకం గ్రంథం. ఈ సిద్ధి గ్రంథాల్లో పరమత ఖండన ప్రధానంగా ఉంటుంది, వేదాంతాన్ని సమర్థించటం కూడా ఉంటుంది. అంటే ఇతర దార్శనికుల వాదనలను ఖండిస్తూ మన మతాన్ని స్థాపించాలి. బ్రహ్మసూత్రాల్లో అదే జరుగుతుంది. 2వ అధ్యాయం పూర్తిగా మనకున్న దర్శనాలన్నింటినీ ఖండించుకుంటూ వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని నిలబెడతారు వ్యాసాచార్యుల వారు. ఈ పరమత ఖండన చేయటం కానీ బ్రహ్మసూత్రాల్లో కానీ ఇదంతా తర్క ప్రధానంగా ఉంటుంది. పూర్వ మీమాంసకులు చేసిన వాదనలను ఖండించి ఉత్తర మీమాంస అంటారు మన దాన్ని నిలబెట్టడం. సో సిద్ధి అంటే వేదాంత బోధను సమర్థించడం. ఎలా? ఖండన ద్వారా. అంటే సిద్ధి గ్రంథంలో తప్పనిసరిగా వాదోపవాదాలు ఉండి తీరాలి. దానికి ఉదాహరణలు బ్రహ్మసిద్ధి, అద్వైత సిద్ధి, ఇష్ట సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి. మనం చూడబోయే గ్రంథం నైష్కర్మ్య సిద్ధి గ్రంథం. ఇప్పుడు ఈ సురేశ్వరాచార్యుల వారు రచించిన ఈ నైష్కర్మ్య సిద్ధి గురించి, సురేశ్వరాచార్యుల వారి గురించి ముందు చూద్దాము. సురేశ్వరాచార్యుల వారు శంకరాచార్యులకి ముఖ్యమైన శిష్యులు. శంకరాచార్యుల వారి 4 శిష్యుల్లో ఈయనొక శిష్యుడు. అసలు పేరు మండన మిశ్రుడు.
ఈయన పూర్తిగా కర్మల్లో కూరుకుపోయి కర్మ వల్లే మోక్షం వస్తుంది అని నమ్మిన వ్యక్తి. దాని గురించి శంకరాచార్యుల వారితో తీవ్రంగా వాదోపవాదాలు చేస్తారు. ఆ వాదోపవాదాల్లో శంకరాచార్యుల వారు చెప్పిన జవాబులకి ఆయన కన్విన్స్ అయ్యి శంకరాచార్యుల వారి శిష్యుడిగా మారిపోయారు. పూర్వ మీమాంసకుడు కాస్త ఉత్తర మీమాంసకుడుగా అయ్యారు. ఈయన అసలు పేరు మండన మిశ్ర విశ్వరూపాచార్య అని కూడా అంటారు. ఇదంతా కథ రూపంగా వస్తుంది. స్వామీజీ అంటారు ఈ కథలు ఎంతవరకు సత్యం అన్నది మనకి ప్రూఫ్ ఉండదు. శంకరాచార్యుల వారి గురించే ఆయన జీవిత చరిత్రకు 25 కథనాలు ఉన్నాయి. ఏదైనా శంకరాచార్యులతో ఓడాక ఆయన శిష్యుడిగా మారి ఆయన దగ్గరే సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యుల వారుగా పేరు పొందారు. సురేశ్వరాచార్యుల వారిని వార్తికకారులు అని కూడా అంటారు. అంటే పద్య రూపంలో విచారణ, ఆ విచారణ ఏదైనా ఒక మూల గ్రంథం మీదో లేదా ఆ మూల గ్రంథం మీద రాసిన భాష్యం మీద ఉంటుంది. సురేశ్వరాచార్యుల వారు తన గురువైన శంకరాచార్యుల వారి భాష్యాలకే వార్తికలు రాశారు. తైత్తిరీయ భాష్య వార్తికం అది 1000 శ్లోకాలు ఉన్నాయి. బృహదారణ్యక భాష్య వార్తికం రాశారు. అదొక పెద్ద నిధి. మనం చదివే ప్రార్థన శ్లోకంలో వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి అని వస్తుంది. సో ఇప్పుడు ఈయన రచించిన వాటిల్లో మనం చూడబోయేది నైష్కర్మ్య సిద్ధి. సిద్ధి అంటే ఇంత ముందు చూసాం, సిద్ధి గ్రంథాల్లో పరమత ఖండన ఉండాలి, వేదాంతాన్ని సమర్థించటం ఉండాలి అని. అది కూడా ఉంది, కానీ ఇక్కడ అర్థం సిద్ధి అంటే పొందటం, ప్రాప్తి చెందటం. ఏమిటి ప్రాప్తి చెందటం? నైష్కర్మ్యం. నైష్కర్మ్యం అంటే ఆత్మస్వరూపం, రెండూ కలిపి ఆత్మస్వరూప ప్రాప్తి అంటే నా స్వస్వరూప జ్ఞానం పొందటం. నిష్కర్మ అంటే ఆత్మ. కర్మ అంటే ఏమిటి? ఏదైనా ఒక పని చేయటం, వైదిక కర్మలు కానీ లౌకిక కర్మలు కానీ చేయటం. ఇక్కడ వైదిక కర్మలు. సో కర్మ అంటే వైదిక కర్మలు. నిష్కర్మ అంటే ఏ కర్మ చేయకపోవటం. కర్మరహిత, ఆత్మ అకర్త అభోక్త అని నేర్చుకుంటాం. నిష్కర్మ అంటే కర్మ చేయని ఆత్మ. నైష్కర్మ్యం అంటే ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు దీన్ని. ఆత్మస్వరూపం. కర్మ చేయకపోవటం అనేది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం గురించిన జ్ఞానం పొందటం నైష్కర్మ్య సిద్ధి. ఇంత ఉంది ఈ వివరణ దీనికి. సో ఇక్కడ ఒక సందేహం రావచ్చు. నైష్కర్మ్య సిద్ధి అన్నాం. నైష్కర్మ్య అంటే స్వస్వరూపం అన్నాం. సిద్ధి అంటే పొందటం. స్వస్వరూపాన్ని పొందటం భిన్నంగా ఉంది. ఎందుకంటే స్వస్వరూపం అంటే ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఇంట్రిన్సిక్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో. ఉదాహరణకి అగ్ని యొక్క స్వస్వరూపం వేడిగా ఉండటం, వేడి తత్వం. అగ్ని వేడి తత్వం దాని స్వస్వరూపం. దాని గురించి కొత్తగా మనం నేర్చుకునేది లేదు. స్వస్వరూపం ఎప్పుడు ఉంటుంది అంటే అర్థం లేని ప్రశ్న. స్వస్వరూపం ఎప్పుడూ ఉండేది. మరి అలాంటప్పుడు ఎందుకు సిద్ధి అంటే ఎప్పుడూ ఉన్నా లేనట్టుగా ఉంది మన అజ్ఞానం వల్ల. మనకి ఆత్మజ్ఞానం సరిగా లేదు. ఆత్మ అంటే శరీరం అనుకుంటున్నాం, ఆత్మ అంటే మనస్సు అనుకుంటున్నాం, ఆత్మ అంటే ఇంద్రియాలు అనుకుంటున్నాం. కానీ ఆత్మ అంటే ఏమిటో సరి అయిన జ్ఞానం లేదు. మనకి ఆత్మ స్వస్వరూప జ్ఞానం లేదు. ఆత్మ అజ్ఞానం వల్ల అది సిద్ధ వస్తువు అయినా కూడా అసిద్ధ వస్తువుగా మనకి తోస్తున్నది. సో మనకి తెలియనట్టుగా ఉన్న వస్తువు గురించి తెలుసుకోవటాన్ని నైష్కర్మ్య సిద్ధి అని అంటారు. అంటే అజ్ఞానం పారద్రోలితే కొత్తగా ఆత్మజ్ఞానం పొందినట్టుగా అనిపిస్తుంది. దేనివల్ల? జ్ఞానం వల్ల. అందువల్ల నైష్కర్మ్య సిద్ధి అంటే ముందే సిద్ధంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవటం. ఈ నైష్కర్మ్య సిద్ధిలో సురేశ్వరాచార్యుల వారు త్వంపద విచారణ చేస్తారు. ముందే చూసాం అన్ని ప్రకరణ గ్రంథాలు అన్ని అంశాలను చర్చించవు అని. ఇక్కడ త్వంపద విచారణ మాత్రమే వస్తుంది. ఎందువల్ల అంటే సురేశ్వరాచార్యుల వారు చెప్తారు చాలా మందికి
త్వం పదం గురించి చాలా సందేహాలు ఉంటాయి. భగవంతుని గురించి బాగానే అర్థమవుతుంది, కానీ తన గురించి తాను సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. అందువల్ల ఈ నైష్కర్మ్య సిద్ధి శాస్త్ర ఏకదేశ సంబంధం అంటాం. అంటే ఏదో ఒక విషయం గురించే లోతుగా చర్చిస్తుంది అని. సురేశ్వరాచార్యుల వారి గురువు శంకరాచార్యుల వారు అన్నాం. అందువల్ల ఆయన మీద శంకరాచార్యుల వారి ప్రభావం చాలా ఉంది. శంకరాచార్యుల వారు రచించిన అనేక గ్రంథాల్లో ఉపదేశ సాహస్రి అనేది ఒక ప్రత్యేకమైన గ్రంథం. అది గద్య భాగంలోనూ పద్య భాగంలోనూ రెండింటిలోనూ అంటే కొంత ఇది కొంత అది ఉంటుంది. త్వం పదార్థ వివేకాయ సన్యాస సర్వకర్మణాం అంటే అహంకార నేనుని సాక్షి నేనుతో మార్చాలి, వ్యావహారిక నేనుని పారమార్థిక నేనుతో మార్చాలి. అలా మార్చాలి అంటే కర్మలను త్యజించాలి అని అక్కడ సారాంశం. ఉపదేశ సాహస్రిలో త్వంపద విచారణ చాలా లోతుగా చేశారు శంకరాచార్యుల వారు. అందులో 18వ ప్రకరణం అంటే అధ్యాయాలని ప్రకరణం అంటారు. అందులో 18వ అధ్యాయం తత్వమసి ప్రకరణం పేరిట ఉంటుంది. ఇది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు సురేశ్వరాచార్యుల వారు. ఉపదేశ సాహస్రి చదివి నైష్కర్మ్య సిద్ధికి వస్తే దానితో దీన్ని పోల్చవచ్చు. చాలా పోలికలు ఉన్నాయి. కొన్ని శ్లోకాలు అయితే అందులోంచి అప్పు తెచ్చుకున్నారు సురేశ్వరాచార్యుల వారు అని చెప్తారు. నైష్కర్మ్య సిద్ధిని పద్య గ్రంథ అంటారు. ఇది కూడా గద్య రూపంలో పద్య రూపంలో ఉంటుంది. మామూలుగా ఒక గ్రంథానికి భాష్యం వేరే ఎవరైనా రాస్తారు. ఉదాహరణకి శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాశారు. అలా గ్రంథం ఒకళ్ళది ఉంటుంది, భాష్యం వేరే వారిది ఉంటుంది. కానీ చాలా అరుదుగా రచయితే తను రాసిన పుస్తకానికి తనే భాష్యం రాసుకుంటారు. ఎందువల్ల అంటే తను చెప్పిన భావాన్ని సరిగా అర్థం చేసుకుంటారో లేదో అనే భావన కొద్దీ ఆ అర్థం స్పష్టంగా తెలియటానికి వారే రాసుకుంటారు. అలాంటి అరుదైన గ్రంథాల్లో ఈ నైష్కర్మ్య సిద్ధి ఒకటి. శంకరాచార్యుల వారు వేరే గ్రంథాలకు భాష్యం రాసినట్టుగా ఇక్కడ నైష్కర్మ్య సిద్ధిలో సురేశ్వరాచార్యుల వారు తన గ్రంథానికి తనే భాష్యం రాసుకున్నారు. అందువల్ల భాష్యానికి గ్రంథానికి భేదం తెలియటం కోసం భాష్యాన్ని గద్య రూపంలో రాస్తే మిగతా టెక్స్టుని శ్లోకాల రూపంలో రాశారు. దాని సంబంధ భాష్యం అంటారు. కానీ మొదలెట్టే ముందు రాసిన గద్యాన్ని మాత్రం అవతారిక అంటారు. సంబంధ భాష్యం అంటే 2 ఉంటే గాని దాని సంబంధం చెప్పలేం. మొదటే రానప్పుడు సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని అవతారిక అంటారు. ఉపోద్ఘాతం అని కూడా అనవచ్చు. సో దీన్ని గద్య రూప సంబంధ ఉక్తి పద్య రూప ప్రకరణం అంటారు. అంటే గద్య రూపంలోనూ ఉంది, పద్య రూపంలోనూ ఉంది. దీనిలో మొత్తం 423 శ్లోకాలు ఉన్నాయి. వాటిని 4 అధ్యాయాలుగా విభజించటం జరిగింది. మొదటి అధ్యాయంలో 100 శ్లోకాలు వస్తాయి. ఆ మొదటి అధ్యాయం మోక్ష సాధనం గురించి చెప్తుంది. మోక్షం పొందడానికి ఏమిటి సాధనం? కర్మనా, జ్ఞానమా? కర్మ వల్ల మోక్షం వస్తుందా, జ్ఞానం వల్ల వస్తుందా, రెండింటి వల్ల వస్తుందా, ఏదో ఒకదాని వల్ల వస్తుందా? ఏదో ఒకదాని వల్ల అయితే దేని వల్ల వస్తుంది? ఇవన్నీ కూలంకషంగా చర్చించి మీకు తెలిసిన విషయమే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని ఫైనల్ గా నిరూపిస్తారు ఈ అధ్యాయంలో. కర్మ అంటే శాస్త్రీయ కర్మ, కర్మకాండ. జ్ఞానం అంటే జ్ఞానకాండ. కాబట్టి కర్మకాండ అధ్యయనం చేస్తే మోక్షం వస్తుందా, జ్ఞానకాండ అధ్యయనం చేస్తే మోక్షం వస్తుందా? ఏది సాక్షాత్తు సాధన, ఏది సహకారి సాధన? ఈ 2 విశ్లేషించుకుంటూ వచ్చారు. ఈ విశ్లేషణలో భాగంగా తక్కిన దార్శనికులను ఖండిస్తూ అంటే పరమత ఖండన చేస్తూ స్వమత స్థాపన చేసుకొస్తారు ఈ అధ్యాయంలో. తర్వాత 2వ అధ్యాయంలో 119 శ్లోకాలు ఉన్నాయి. అది త్వంపద విచారణ చేస్తున్నాడు. మనం శాస్త్రంలో నేర్చుకుంటాం. నేను అంటే ఆత్మ అనాత్మల మేలు కలయికను. ఆత్మేది అనాత్మేది తెలుసుకోవాలి.
అందులో నేనేది, నేను ఆత్మనా అనాత్మనా, నేను దేంతో మమేకం చెందాను, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. అందువల్ల ఎక్కువ సమయాన్ని సురేశ్వరాచార్యుల వారు త్వంపద విచారణకి ఉపయోగిస్తున్నారు. సో ఆత్మ అనాత్మ వివేకం వస్తుంది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో 126 శ్లోకాలు ఉన్నాయి. మహావాక్యం ఎలా మనస్సును ప్రభావితం చేస్తుందో నిర్దేశిస్తారు. అహం బ్రహ్మ అస్మిలో నేను బ్రహ్మనై ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను అది చాలా వివరణగా అనేక ప్రక్రియల ద్వారా శాస్త్రం చెప్పుకొస్తుంది. అందువల్ల ఈ శ్రవణంలో బాగా అర్థం అవ్వాలి అంటే బుద్ధిలో దోషం ఉండకూడదు. ముందు బుద్ధిలో అధికారిత్వం పొందాలి, దాని తర్వాత శ్రద్ధగా నేర్చుకోవాలి. అందువల్ల శ్రవణం చాలా ముఖ్యమైనది. శ్రవణం చేశాక ఇంకా ఏమైనా సందేహాలుంటే మననం తీరుస్తుంది. మనలో ఉన్న విపరీత భావనలు పోగొట్టడానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. కానీ ఈ 2 డైరెక్ట్గా జ్ఞానాన్ని ఇవ్వవు. డైరెక్ట్గా జ్ఞానాన్ని ఇచ్చేది శ్రవణమే. కాబట్టి మొట్టమొదటి అంశం జ్ఞానంలో శ్రవణం. శ్రవణస్య మోక్ష సాధన జ్ఞాన జనకత్వం. సో మోక్ష సాధన గురించిన జ్ఞానం శ్రవణంలోనే పొందుతాము అని ఇక్కడ తెలుస్తుంది మనకి. లోతుగా అజ్ఞాన స్వరూప విచారణ జరుగుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో 78 శ్లోకాలుంటాయి. అది ఉపసంహారం. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా జీవన్ముక్తి అనుభవిస్తాడో దాని గురించి వివరంగా వస్తుంది. ఆత్మజ్ఞానం పొందినా ప్రారబ్ధ కర్మ తప్పదు, కానీ దానికి కూడా చలించడు జ్ఞాని. ఎందువల్ల అంటే నేను ఆత్మను, నేను అనాత్మను కాను అనే జ్ఞానంలో నిలబడతాడు. ఈ ప్రారబ్ధ కర్మ బాధించేది అనాత్మను. సో ఆ కర్మ నాది కాదు, అనాత్మకు చెందుతుంది అని అర్థం చేసుకుంటాడు. సో ఇంతవరకు నైష్కర్మ్య సిద్ధి యొక్క విహంగ వీక్షణ చూశాము. ఇప్పుడు మళ్ళీ మొదటి అధ్యాయానికి వస్తే సురేశ్వరాచార్యుల వారు పరమత ఖండన చేస్తారు ఇందులో అని చూసాం. 3 రకాల వాదనలు తీసుకుని ఒక్కొక్కటి ఖండించుకుంటూ వస్తారు. పూర్వమీమాంసకులను పూర్వపక్షులు అంటారు. ఒక వాదన కర్మ వల్లనే మోక్షం వస్తుంది, ఆత్మజ్ఞానం గురించి శాస్త్రంలో వచ్చినా కూడా ఆత్మజ్ఞానం అవసరం లేదు కాబట్టి దాన్ని పట్టించుకోకండి అంటారు. 2వ రకం వీళ్ళు కూడా కర్మే శ్రేష్టం అంటారు. వీళ్ళు అసలు ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉందనే ఒప్పుకోరు, కర్మ చేస్తే చాలు ఇంకా జ్ఞానం పొందనవసరం లేదు అంటారు. అంటే జ్ఞానం అవసరం లేదు అనే వాదన. 3వ రకం జ్ఞాన కర్మ సముచ్చయ కర్మవాదిన. జ్ఞానం పొందాలి, అది అవసరమే, కానీ జ్ఞానం పొందాక కర్మ చేస్తేనే మోక్షం వస్తుంది అని అంటారు. ఈ 3 వాదనలను ఒక్కొక్కటిగా ఖండించుకుంటూ వస్తారు సురేశ్వరాచార్యుల వారు. మన ఇందులో ఒక వాదనే చూడబోతున్నాం మనకి ఉన్న సమయాభావం వల్ల. అది కర్మ చేస్తే చాలు, కర్మ వల్లనే మోక్షం వస్తుంది, జ్ఞానంతో అవసరం లేదు అని వారు వాదిస్తారు. ఎందుకు కర్మ వల్ల మోక్షం రాదో అనేక కోణాల్లోంచి సురేశ్వరాచార్యుల వారు చర్చించుకు వస్తారు. మనం ఈ ఒక్క వాదనే చూస్తాము ఈ క్యాంపులో. తక్కిన 2 వాదనలు అయ్యాక మొదటి అధ్యాయం అవుతుంది, కానీ మనం దాన్ని పూర్తిగా చూడబోవటం లేదు. ఈ నేపథ్యంతో నైష్కర్మ్య సిద్ధి టెక్స్ట్ ప్రాపర్లోకి అడుగు పెడదాం. ముందుగా గద్య భాగంతో మొదలవుతుంది. దాన్ని అవతారిక గద్య భాగ అంటారు. ఎందువలనంటే అసలైతే సంబంధ ఉక్తి అంటాం, కానీ సంబంధం రావాలి అంటే 2 ఉండాలి. ఇక్కడ ఇంకా ఏది మొదలవలేదు కాబట్టి దీన్ని అవతారిక అంటే ఉపోద్ఘాతం అని అంటారు. అవతారిక గద్య భాగ. ఇది చాలా పెద్ద ఉపోద్ఘాతం. ముందు ఉపోద్ఘాతంలో సారాంశం చూద్దాం, అప్పుడు ఈ పదాలను అర్థం చేసుకోవటం తేలిక అవుతుంది. ఈ ఉపోద్ఘాతం చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది, చాలా పేరు పొందిన ఉపోద్ఘాతం, అంటే చాలా పాపులర్ ఉపోద్ఘాతం. ఇది మొదలెట్టడమే మనిషి జీవితం ఎలా ఉంటుంది అనే దాంతో మొదలవుతుంది. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. మనిషికే కాదు, అన్ని జీవరాశులకి లక్ష్యం ఉంటుంది. అంటే అది స్వతహాగా స్వభావ సిద్ధంగా ఉండే
లక్ష్యం. ఆ లక్ష్యంలో మళ్ళీ 2 అంశాలు ఉంటాయి. స్వతసిద్ధంగా ఉంటాయి అంటే చాయిస్ వల్ల ఎన్నుకున్నది కాదు, ఫ్రీ విల్ వల్ల ఎన్నుకున్నది కాదు. పుడుతూనే మనిషికి, జీవరాశులకు అన్నింటికీ స్వతసిద్ధంగా ఉండే లక్ష్యం. అందులో 2 అంశాలు. మొదటి అంశం దుఃఖ నివృత్తి. ఏ కాస్త కష్టం వచ్చినా దాన్ని పారదోలటానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అది ఎటువంటి దుఃఖం అన్నా అవ్వచ్చు. శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, బుద్ధిపరంగా దుఃఖం, ఏదైనా అవ్వచ్చు. శారీరక కష్టం అనుకోండి, ఇప్పుడు స్వామీజీ క్లాస్ మీరు వింటున్నారో గంట సేపు, ఆ గంట సేపు వయసు పైబడుతోంది మనకి, ఆ గంట సేపు కదలకుండా కూర్చోవటం కష్టం అవ్వచ్చు. అప్పుడు నెమ్మదిగా ఆ బోధ వింటూనే కాళ్ళు జాచుకుంటారు, లేదా కాసేపు ఇటు అటు కదులుతారు. అంటే శరీరాన్ని వీలుగా ఉండేలాగా చేసుకుంటారు. ఇది స్వభావ ప్రవృత్తి. పశువులకు కూడా ఈ స్వభావ ప్రవృత్తి ఉంటుంది. ఉదాహరణకి ఎండ బాగా ఉంటే ఆవు చెట్టు నీడకు వెళ్తుంది. దానికి ఎవరు చెప్పారు ఎండగా ఉంది చెట్టు నీడకు వెళ్ళు అని? అది పుట్టుతూనే వచ్చిన లక్షణం. సో మొదటిది దుఃఖ నివృత్తి. రెండవ అంశం లక్ష్యంలో సుఖ ప్రాప్తి. ముందు శారీరకంగా హాయిగా ఉన్నాక ఏ విధంగా శరీరాన్ని ఇంకా ఆనందపరచగలనా, ఏ విధంగా మనసుకి ఆనందం పొందగలనా అని ఆలోచిస్తాం. ఈ 2 అన్నింటికీ సహజం. గడ్డిని చూస్తే ఆవు అటువైపు వెళ్తుంది, ఆ గడ్డిని తింటే తనకి ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశంతో. అలా సుఖప్రాప్తి కోసం ప్రయత్నిస్తారు, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తారు అందరూ. దీన్ని స్వతసిద్ధార్థ అంటారు. అంటే స్వతసిద్ధంగా ఉన్న లక్షణం. ఇప్పుడు ఈ దుఃఖ నివృత్తి విషయం తీసుకుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా దుఃఖాన్ని పారద్రోలలేము. మరి ఎలా పారద్రోలగలం అంటే ఆత్మజ్ఞానం పొందితేనే పారద్రోలగలం. ఆత్మజ్ఞానం ఒక్కటే దానికి సరి అయిన మార్గం. అలా ఎలా నిరూపిస్తారు అంటే అది గమనిస్తే మనకే తెలుస్తుంది. అన్ని రకాల దుఃఖాలు, మన కలిగిన ఏ దుఃఖాన్ని విశ్లేషించినా కూడా అది ఆత్మ అజ్ఞానం వలనే కలుగుతున్నది అని తెలుస్తుంది. మనకి కలిగే దుఃఖాలు 3 రకాలు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన వల్ల మనకు కలిగే దుఃఖం, మన శరీరం అవస్థ పడటం, లేకపోతే మనసు చిరాగ్గా ఉండటం. అది ఆది భౌతిక అంటే మన పరిసరాల వల్ల మనకు కలిగే దుఃఖం, మనని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అలాంటివి వస్తాయి. ఆది దైవిక అంటే వాతావరణంలో మార్పులు. వీటి వల్ల మనం పడే అవస్థలు పోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందటం ఒక్కటే మార్గం. ఆత్మ అజ్ఞానం వల్ల ఈ దుఃఖం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందితే పోతుంది. ఆత్మజ్ఞానం పొందితే ఈ వానల వల్ల వచ్చే దుఃఖం ఎలా పోతుంది అని అడగవచ్చు మీరు. మనం అప్పుడు ఏం నేర్చుకుంటాం? అవి ప్రకృతి సహజం. ఎండాకాలంలో ఎండ రావటం, వానాకాలంలో వాన కురియటం, చలికాలంలో చలి వేయటం, ఇవన్నీ సహజ లక్షణాలు, ప్రకృతిలో ఉండేవి. వాటిని మనం కాదనటానికి మనం ఎవరం? వాటిని ఉన్నట్టుగా స్వీకరించటం నేర్చుకోవాలి అని నేర్చుకుంటాం. అందువల్ల మనకి వాటి గురించిన దుఃఖం కలగదు. ఎండాకాలంలో సూర్యుడు మండిపోతున్నాడు, పేట్రేగిపోతున్నాడు అని వాడుతూ ఉంటాం. ఆ పదాలు తప్పు. సూర్యుడు తన సహజ వృత్తిని చేస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆత్మ అజ్ఞానం పూర్తిగా పోవాలంటే, తద్వారా వచ్చిన దుఃఖం పూర్తిగా పోవాలంటే ముందు ఆత్మ అజ్ఞానం పోవాలి. ఆత్మ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం పొందాలి. సో ఆత్మజ్ఞానం వల్లనే ఆత్మ అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. ఆత్మ అజ్ఞాన నివృత్తి జరిగితే సుఖ నివృత్తి జరుగుతుంది. కానీ బుద్ధి ఒప్పుకోదు. ఏదైనా చెప్పగానే మనం అంత తొందరగా స్వీకరించలేం. నా సమస్య వేరు, అతని సమస్య వేరు, దాని పరిష్కారం కూడా వేరు, అన్నిటికీ ఒకటే పరిష్కారం అని ఎలా అంటారో అర్థం లేదు అని కొట్టివేస్తారు. కానీ లోతుగా ఆలోచిస్తే అన్ని సమస్యలని ఈ రెండింటి కింద మనం
విడదీయవచ్చు. లౌకిక జీవనంలో కూడా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మీరు హోమియోపతి డాక్టర్కి వెళ్తే ఒక కారణం చెప్తారు, అలోపతికి వెళ్తే ఇంకో కారణం చెప్తారు, ఆయుర్వేదానికి వెళ్తే ఇంకో కారణం చెప్తారు, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఇంకో కారణం, నీ గ్రహాలు బాగాలేవు అందువల్ల అవస్థ పడుతున్నావు అంటారు. ఉన్నది ఒకటే సమస్య, వాళ్ళు చూసిన కోణాలు వేరు. అలాగే మీకు వేరే వేరే సమస్యలు ఉన్నాయి అని వేరే వేరే కోణాల్లో ఆలోచిస్తున్నారు అంటుంది శాస్త్రం. వాటన్నింటినీ రెండిటి కింద చేయవచ్చు. మీరు దేనికోసం బాధపడుతున్నా కూడా ఆ బాధ బేసిక్గా దుఃఖ నివృత్తి కలగాలని కోరుకుంటున్నారు. అలాగే ఏ సుఖం కోరుకుంటున్నా కూడా మీరు సుఖప్రాప్తి కోరుతున్నారు. మీ దుఃఖం కుటుంబ సభ్యుల వల్ల కూడా అవ్వచ్చు. ఒక్కోసారి అంటుంటాం కదా, నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది, నా జోలికి రాకు కాసేపు అంటాం. అలా అనేక కారణాలు చెప్తారు మీరు. కానీ బేసిక్గా మనిషి కానీ ఏ జీవరాశికి కానీ లక్ష్యం ఒకటే. ఏమిటది? దుఃఖాన్ని పారద్రోలాలి, సుఖంగా జీవనం గడపాలి. మళ్ళీ దుఃఖం నిర్వచనం వారిది వేరే ఉంటుంది, ఇంకోళ్ళది వేరే ఉంటుంది. సుఖం నిర్వచనం కూడా వేరే ఉంటుంది. కొంతమందికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ప్రయాణం చేస్తే సుఖంగా ఉంటుంది అంటారు. కొంతమందికి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే హాయిగా ఉంటుంది అంటారు. అలా నిర్వచనాలు మారుతాయి, కానీ వారు పొందే ఆనందం ఒకటే ఉంటుంది. కానీ ఆత్మ అజ్ఞానమే దీనికి కారణం అంటే వారు ఒప్పుకోరు. ఎందువల్ల అంటే దుఃఖం విషయం చూస్తున్నాం మనం. ముఖ్యంగా దుఃఖం అజ్ఞానం వల్ల కలిగింది అంటే వారు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే డైరెక్ట్ గా అజ్ఞానం వల్ల దుఃఖం కలగటం లేదు, మధ్యలో చాలా స్టెప్స్ ఉన్నాయి. అజ్ఞానం యొక్క ఫైనల్ ప్రోడక్ట్ దుఃఖం అయింది. దుఃఖం అజ్ఞానం వల్ల కలుగుతోంది అని ప్రత్యక్షంగా తెలిస్తే అంత బాధ వేయదు. దీనికి ఒక సూక్ష్మమైన జోక్ చెప్తారు స్వామీజీ. ఒక వ్యక్తిని అతను చాలా అడ్డదిడ్డంగా ఆలోచిస్తాడని అతని స్నేహితులు అతను చూసి నవ్వుతూ ఉంటారు. ఓ రోజు నీకు ఒక చెవి కోస్తే ఏమవుతుంది అని అడుగుతారు. ఏముంది, నాకు సరిగా వినపడదు అంటాడు అతను. 2 చెవులు కోస్తే ఏమవుతుంది అని అడిగితే నేను చూడలేను అంటాడు. స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకుంటారు. చెప్పానా ఇతను తిక్కగా మాట్లాడతాడని అని అనుకుంటారు. అయినా ఒక స్నేహితుడు అడుగుతాడు, అదేంటి చెవులు కోస్తే చూడలేనంటావేమిటి అంటే, మరి నాకు చెవులు లేకపోతే నా కళ్ళజోడు దేని మీద పెట్టుకుంటాను, కళ్ళజోడు లేకపోతే నేను చూడలేను కదా అంటాడు. అంటే అక్కడ ఎక్స్టెండెడ్ ఆన్సర్ చెప్పాడు, డైరెక్ట్ గా జవాబు చెప్పలేదు కాబట్టి వీళ్ళకి అర్థం కాలేదు. దానికి సూక్ష్మ బుద్ధి కావాలి. అలా డైరెక్ట్ గా కారణం కాకపోయినా ఇండైరెక్ట్ గా ఒకదానికొకటి కారణం అవుతుంది. ఇక్కడ దుఃఖం అజ్ఞానం వల్ల కలిగింది. మధ్యలో చాలా స్టెప్స్ ఉన్నాయి, 7 మెట్లు ఉన్నాయి. ఒక నిచ్చెన ఎక్కాలంటే ఒక 7 మెట్లు ఉన్నాయి అనుకోండి. అలా ఇక్కడ ఒక 7 మెట్లని చూపిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. అజ్ఞానం వల్ల దుఃఖం ఎలా కలుగుతుంది అనేది, అజ్ఞానం నుంచి పుట్టిన 7వ తరం దుఃఖం. ఇది కింద నుంచి పైకి చెప్పవచ్చు. అంటే మనం అజ్ఞానం నుంచి చూసుకెళ్దాం. సురేశ్వరాచార్యుల వారు పైనుంచి చెప్పుకొస్తారు, సురేశ్వరాచార్యుల వారు వేరే వైపు నుంచి చెప్పుకొస్తారు. ముందు అజ్ఞానం మూల కారణం అన్నాం. అజ్ఞానం వల్ల ఏం చేస్తాం? ద్వైత దర్శనం చేస్తాం. ఎందువల్ల? ఆత్మజ్ఞానికి అద్వైత దర్శనం కలుగుతుంది అని నేర్చుకున్నాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని శ్లోకం ఉంది. అతను యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో వాడే శృక్కుశ్రువం బ్రహ్మ అంటాడు, ఆహుతులు బ్రహ్మ అంటాడు, యజమాని బ్రహ్మ అంటాడు, బ్రాహ్మణుడు బ్రహ్మ, అతను వెళ్ళే స్వర్గలోకం బ్రహ్మ, అంతా బ్రహ్మే అని అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానం పొందని వ్యక్తి గురించి కదా మాట్లాడుతున్నాం. కాబట్టి అజ్ఞానం వల్ల మొట్టమొదటి స్టెప్ ద్వైత దర్శనం. అన్ని 2గా చూస్తాడు. నేను వేరు, ప్రపంచం వేరు అనుకుంటాడు. ద్వైత దర్శనం మొదటి జనరేషన్, మొదటి తరం. దానివల్ల శోభన అశోభన అధ్యాస అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. అంటే కొన్ని ఇష్టం, కొన్ని అనిష్టం అనే స్టాంపులు వేస్తారు. కొన్ని వస్తువులు చూడగానే మనకి ఇష్టం ఏర్పడుతుంది, కొన్ని వస్తువులను చూస్తే అవంటే ఇష్టం లేదు అనేస్తాం. దానికి కారణం కూడా ఉండదు. కొంతమందికి కాకిని చూస్తే ఇష్టం ఉండదు. కాకి ఏం హాని చేసింది, నల్ల రంగులో ఉంది అంతే.
గొంతు భీకరంగా ఉంది, కానీ దానిలో ఉండే మంచి లక్షణాలు దానికి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, ఇవి నాకు ఇష్టం, ఇవి ఇష్టం లేదు అనేస్తాం. ఇది రెండవ స్టెప్. దీనివల్ల రాగద్వేషాలు ఏర్పరచుకుంటాం. ఇది మూడవ స్టెప్. ఇష్టమైన దాని మీద రాగం, ఇష్టం లేని దాని మీద ద్వేషం పెంపొందించుకుంటాం. తర్వాత నాలుగో స్టెప్ కర్మాణి, కర్మలు చేస్తాం. ఇదంతా ఒక ఇంటర్లింక్డ్ చైన్ అని చూస్తున్నాం. ఇప్పటి వరకు చూస్తే ద్వైత దర్శనం చూస్తాం, నేను వేరు వస్తువులు వేరు ప్రపంచం వేరు అని చూస్తాం. ప్రపంచంలో ఉన్న వాటికి మనం ముద్రలు వేసుకున్నాం, ఇవి నాకు ఇష్టం, ఇవి నాకు ఇష్టం లేదు. ఇష్టమైన వస్తువు మీద రాగం పెంచుకుంటాం, ఇష్టం లేని వస్తువు మీద ద్వేషం పెంచుకుంటాం. దానికి తగ్గట్టుగా కర్మలు చేస్తాం. ఇష్టమైన వస్తువు పొందటానికి, మన రాగం పెంచుకున్న వస్తువు పొందటానికి ప్రవృత్తి అంటాం. కొన్ని కర్మలు చేస్తాం, విహిత కర్మలు చేస్తాం లేదా పుణ్యకర్మలు చేస్తాం. ఇష్టం లేని దాన్ని పారద్రోలటానికి, ద్వేషం పెంచుకున్న వస్తువుని పారద్రోలటానికి కొన్ని కర్మలు చేస్తాం. అవి ఒక్కోసారి చెడు కర్మలు కూడా చేస్తాం, అంటే నిషిద్ధ కర్మలు చేస్తాం. ఇంకో విధంగా చెప్పాలంటే పుణ్యపాప కర్మలు చేస్తాం. అది నాలుగవ దశ. 5 ఏ కర్మ చేసినా దాని ఫలం వచ్చి తీరుతుంది. సో 5వ దశ కర్మ ఫలం వచ్చి తీరుతుంది. పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలం, పాపకర్మలు చేస్తే పాప ఫలం వస్తుంది. కాబట్టి మనం చేసిన కర్మలకు తగ్గట్టుగా ఫలం వస్తుంది. విహిత కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తుంది. సో 5వ దశ కర్మ ఫలం. 6వ దశ ఈ కర్మ ఫలంగా మనకి ఈ దేహం వస్తుంది. అంటే పూర్వజన్మలో మనం ఏవో కర్మలు చేసాం, దాని ఫలితంగానే ఈ జన్మలో ఈ శరీరం వచ్చింది. అంతేకాదు ఈ శరీరం మీద అభిమానం కూడా పెంచుకుంటాం. కాబట్టి 6వ దశ దేహం, దేహ అభిమానం రెండు వస్తాయి. మన పూర్వజన్మ కర్మల వల్ల మనకి ఈ శరీరం వస్తుంది, అది మన ప్రారబ్ధ కర్మ యొక్క ఫలం. అంతేకాకుండా మనం ఈ దేహం మీద అభిమానం పెంచుకుంటాం. ఎందువల్ల అంటే మనం ఇంకా ఆత్మజ్ఞానం పొందలేదు, నేనే శరీరం అనుకుంటాం. దానికోసం చాలా అవస్థలు పడుతూ ఉంటాం. ఏ అనారోగ్యమో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని అనారోగ్యాలకి మందు లేదు, మీరు అలా జీవితం కొనసాగించాల్సిందే అంటాడు. లేదా ఈ మందు ఉంది కానీ దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది కావాలా ఇది కావాలా తేల్చుకోండి అంటాడు. అంటే 2 సమస్యల్లో ఏ సమస్య SREVలో తేల్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనం చేసుకున్న పుణ్యపాప ఫలంగా వచ్చాయి. ఇది 6వ దశ. 7వది దుఃఖం. శరీరం ఇలా అవస్థ పడుతుంటే దుఃఖం రాక ఏమవుతుంది? సో శారీరక బాధ వస్తుంది. ఆ శారీరక బాధ నా శరీరం గురించిన బాధ అవ్వచ్చు, లేదా నా వారి శరీరం గురించిన బాధ కూడా అవ్వచ్చు. ఎవరికైనా మన వాళ్ళకి ఏ అనారోగ్యమో చేస్తే వాళ్ళ అవస్థ పడుతుంటే మనం చూస్తూ ఊరుకోలేం, వాళ్ళకి ఏమీ చేయలేం. సో నా వారు మమకారం వల్ల వారి బాధ మనం చూడలేకపోతాం. ఒక్కోసారి వారు ఎంత బాధపడతారంటే, ఓ భగవంతుడా వారిని హాయిగా తీసుకువెళ్ళు, ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నావు అని ప్రార్థించినా ఆశ్చర్యపోనవసరం లేదు. వాళ్ళు చచ్చిపోవాలని మనం డైరెక్ట్గా కోరడం లేదు, వారి బాధ నుంచి విముక్తి కోరుతున్నాం. ఏదైనా ఇది దుఃఖ కారణం. శారీరక బాధని వ్యాధి అంటారు. అది కాక మానసిక బాధలు ఉంటాయి కొంతమందికి, మానసిక దుఃఖం, దాన్ని ఆది అంటారు. శారీరక అనారోగ్యం వ్యాధి అయితే మానసిక అనారోగ్యం ఆది అవుతుంది. సో ఈ ఆది తప్పదు. అందువల్ల చివరి దశ ఏమైంది? దుఃఖం అయింది. ఇప్పుడు ఈ మధ్యలో అవన్నీ వదిలేస్తే అజ్ఞానం = దుఃఖం. ఇప్పుడు సురేశ్వరాచార్యుల వారు చెప్పేది దుఃఖం నుంచి చెప్పుకొస్తారు. దుఃఖాన్ని పారద్రోలాలంటే దానంతట అది పోదు. ఆ దుఃఖం ఎందువల్ల కలుగుతోంది? మీ దేహ అభిమానం వల్ల కలుగుతోంది. దేహ అభిమానం ఎందువల్ల కలుగుతోంది? మీరు చేసే కర్మఫలం వల్ల ఆ దేహం వస్తుంది. ఆ కర్మఫలం ఎలా వస్తుంది? మీరు చేస్తున్న కర్మల వల్ల వస్తుంది. కర్మలు ఎందుకు చేస్తున్నారు? రాగద్వేషాలు ఉండటం వల్ల చేస్తున్నారు.
రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మీకు శోభన అశోభన అధ్యాస ఉండటం వల్ల ఏర్పడుతున్నాయి. శోభన అశోభన అధ్యాస ఎందువల్ల ఏర్పడింది? ద్వైత దర్శనం చేయటం వల్ల ఏర్పడింది. ద్వైత దర్శనం ఎందుకు ఏర్పడింది? ఆత్మ అజ్ఞానం వల్ల ఏర్పడింది. ఆత్మ అజ్ఞానం ఎందువల్ల ఏర్పడింది? జ్ఞానం వల్ల ఏర్పడింది అనకూడదు. ఆత్మ జ్ఞానం పొందలేదు కాబట్టి ఏర్పడింది. ఆత్మజ్ఞానం పొందందే ఆత్మ అజ్ఞానం పోదు. తక్కినవన్నీ తాత్కాలికం. వేరే ఏ మార్గం ప్రయత్నించినా అది తాత్కాలికంగా ఉపశమననిస్తుంది అంతే అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం అందరికీ. అజ్ఞానం కారణం అని తెలుసుకున్న వారి కోసం ఈ నైష్కర్మ్య సిద్ధి చెప్పబడుతున్నది. ఆ బ్రహ్మస్తంభ పర్యంతైః సర్వ ప్రాణిభిః సర్వ ప్రకారస్యాపి దుఃఖస్య స్వరసత ఏవ జిహాసితత్వాత్ తన్నివృత్త్యర్థా ప్రవృత్తిరస్తి తన్నివృత్త్యర్థా ప్రవృత్తిరస్తి స్వరసత ఏవ దుఃఖస్య చ దేహోపాదానైకహేతుత్వాత్ దేహస్య చ పూర్వోపచిత ధర్మాధర్మమూలత్వాత్ అనుచిత్తిః తయోశ్చ విహిత ప్రతిషిద్ధ కర్మమూలత్వాత్ అనివృత్తిః కర్మణశ్చ రాగద్వేషాస్పదత్వాత్ రాగద్వేషయోశ్చ శోభనాశోభనాధ్యాస నిబంధనత్వాత్ అధ్యాసస్య చ అవిచారిత సిద్ధద్వైత వస్తు నిమిత్తత్వాత్ ద్వైతస్య చ సుక్తికారజతాదివత్ సర్వస్యాపి స్వతసిద్ధాద్వితీయ ఆత్మానవబోధమాత్రోపాదానత్వాత్ అవ్యావృత్తిః అతః సర్వానర్థహేతుః ఆత్మానవబోధ ఏవ. ఈ అవతారికా గద్యంలో దుఃఖ నివృత్తి చూపిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. కారణ నివృత్త్యా కార్య నివృత్తి అంటారు. అంటే దుఃఖానికి కారణం అజ్ఞానం అని మనం స్టెప్స్ చూసాము. అజ్ఞానాన్ని పారద్రోలితే ఆ తక్కిన స్టెప్స్ అన్ని కూడా అవే మాయమైపోతాయి. అజ్ఞానం వల్ల వచ్చిన ఈ స్టెప్స్ అన్ని కూడా మాయమవుతాయి. దుఃఖం 7th జనరేషన్ ప్రోడక్ట్ ఆఫ్ అవిద్య. అంటే అజ్ఞానం నుంచి దుఃఖం 7వ స్టెప్ అవుతుంది. మనం ఆ 7వ స్టెప్ ని పారద్రోలాలి అంటే రూట్ కాజ్ కి వెళ్ళాలి. రూట్ కాజ్ అజ్ఞానం. అజ్ఞాన నివృత్తి చేయాలి. వేరే ఏ మార్గం చూసినా అవి తాత్కాలికమే అవుతాయి లేదా పలాయనవాదం అవుతాయి, కానీ అసలైన శాశ్వతమైన పరిష్కారం దొరకదు. ఆత్మజ్ఞానం పొందితేనే అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. అజ్ఞాన నివృత్తి కలిగితేనే ఈ దుఃఖం అనేది పోతుంది. తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని కఠోపనిషత్తులో వస్తుంది. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో అతనే శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తాడు. తక్కినవన్నీ తాత్కాలికం మాత్రమే. అందువల్ల నేను ఈ దుఃఖ నివృత్తికి అంటే మోక్షం ఎలా పొందాలో దాని గురించి రాస్తాను అని సురేశ్వరాచార్యుల వారి ఉపోద్ఘాతంలో అంటున్నారు. మోక్షం పొందటమే శాశ్వతమైన పరిష్కారం. దానికి ఆత్మజ్ఞానం పొందటం ఒకటే మార్గం. ఈ 7 స్టెప్స్ మనం అజ్ఞానం నుంచి దుఃఖం వరకు చూసా. ఇప్పుడు సురేశ్వరాచార్యుల వారు దుఃఖం నుంచి అజ్ఞానానికి వెళ్తున్నారు. అది ఎలాగో చూద్దాము. సర్వ ప్రాణిభిః అంటే అన్ని ప్రాణులు. ఆ ప్రాణులేవో కూడా ఆయనే చెప్తున్నారు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతైః. చతుర్ముఖ బ్రహ్మ నుంచి స్తంభ అంటే ఇక్కడ స్తంభం కాదు, ఒత్తు లేదు, ఒక గడ్డిపోచ వరకు అన్ని ప్రాణులు సర్వ ప్రకారస్యాపి దుఃఖస్య వాళ్ళకున్న అన్ని రకాల దుఃఖాల నుంచి
స్వరసత ఏవ జిహాసి తత్వాత్. జిహాసి తత్వాత్ అంటే విముక్తి పొందాలి అని కోరుకుంటారు. ఏ విధంగా? స్వరసత ఏవ అంటే స్వభావ సిద్ధంగానే వారిలో అది ఉంటుంది. ఎండ చూస్తే ఆవు తనంతట తానే నీడలోకి వెళ్తుంది. సో అది స్వభావ సిద్ధంగా దుఃఖాన్ని పారద్రోలాలి అనుకునే స్వభావం ఉంటుంది. తన్నివృత్త్యర్థ ప్రవృత్తిరస్తి. తత్ నివృత్త్యర్థ ఈ దుఃఖాన్ని పారద్రోలటం కోసం ప్రవృత్తిరస్తి అంటే కర్మలు చేస్తాయి అని. స్వరసత ఏవ అది కూడా స్వభావ సిద్ధంగానే చేస్తుంది. అంటే స్వభావ సిద్ధంగా ఉన్న దుఃఖాన్ని స్వభావ సిద్ధంగా పారద్రోలటానికి అన్ని జీవరాశులు బ్రహ్మతో సహా అన్ని ప్రయత్నిస్తాయి అని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖం అన్నది 7 మనం వెనక నుంచి వస్తున్నాం కాబట్టి అక్కడ మీరు నెంబర్ వేస్తుంటే దుఃఖస్య చ అది 7వ సంఖ్య. ఎందువల్ల దుఃఖం కలుగుతోంది? దేహోపాదానైక హేతుత్వాత్. దేహ ఉపాదాన ఏక హేతుత్వాత్. దేహ అభిమానం పెంచుకోవటం వల్ల. దేహ అభిమానం 6వ స్టెప్. దుఃఖం ఎందుకు కలుగుతుందంటే దేహ అభిమానం పెంచుకోవటం వల్ల. అహంకార మమకారాలు ఉంటాయి. నేను, నా వాళ్ళు, మీ మైండ్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ సంబంధం పెంచుకోవటం వల్ల దుఃఖం కలుగుతుంది. దేహం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి పాలు పడకుండా ఉండదు. త్రివిధ తాపై దహ్యతే ఇది దేహ అంటారు. 3 రకాల తాపాలను అనుభవించేదే దేహం అని అక్కడే వస్తుంది. దేహం నిర్వచనం అది. శరీరం అన్నా కూడా శీర్యమాన స్వభావం అంటే శుష్కించే స్వభావం ఉన్నది శరీరం. కానీ ఈ విషయం తెలియక మనం శరీరం మీద అభిమానం పెంచుకుంటాం. శరీరం మీద అభిమానం పెంచుకోవడమే దుఃఖానికి కారణం అని ఎలా చెప్పగలము అంటే అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. జాగ్రత్త స్వప్న ప్రపంచాలలో దేహ సంబంధం ఉంటుంది. ఆ 2 దుఃఖభూయిష్టమైనవి. సుషుప్తిలో దేహ సంబంధం ఉండదు. అప్పుడు ఆనందం అనుభవిస్తాం. అందువల్ల దేహ సంబంధం ఉంటే దుఃఖం ఉంటుంది. దేహ సంబంధం లేకపోతే దుఃఖం ఉండటం లేదు. అందువల్ల దేహ సంబంధమే దుఃఖానికి కారణం. 7 దుఃఖం, 6 దేహ సంబంధం. సరే, మరణిస్తే ఈ దేహ సంబంధం పోతుందా, దుఃఖం పోతుందా అంటే లేదు అంటున్నారు సురేశ్వరాచార్య వారు. దేహస్యచ దేహం యొక్క పూర్వ ఉపచిత ధర్మ అధర్మ మూలత్వాత్. ఈ దేహం ఎందుకు ఏర్పడింది? పూర్వ ఉపచిత పూర్వజన్మల్లో పోగేసుకున్న పుణ్యపాప ఫలాల వల్ల ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఇది జన్మ జన్మలుగా కొనసాగుతోంది. పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉన్నాం. ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడా అంటే భగవంతుడు కర్మ ఫలదాత, కానీ మనం చేసుకున్న కర్మలకు తగ్గ ఫలాన్ని ఇస్తాడు. అందువల్ల మన సంచిత కర్మల్లోంచి కొన్ని కర్మలు ఫ్రక్టిఫై అయ్యి ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం రాలిపోయాక ఇంకా కొన్ని సంచిత కర్మలు ఫ్రక్టిఫై అయ్యి ఇంకొక శరీరం వస్తుంది. ఈ శరీరం రాలిపోతే దేహ సంబంధం పోదు. పూర్వ ఉపచిత ధర్మ అధర్మ మూలత్వాత్. పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యపాప ఫలాల వల్ల ఇంకా కొనసాగుతుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే 5వ దశ కర్మఫలం అనుచిత్తి. అందువల్ల దుఃఖం ఈ కర్మఫలం ఉన్నంత వరకు పోదు. తయోశ్చ ఈ కర్మఫలం ఎందువల్ల వచ్చింది? విహిత ప్రతిషిద్ధ కర్మ మూలత్వాత్. ఇదెందుకు వచ్చింది అంటే కర్మలు చేయటం వల్ల. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్మల వల్ల కర్మఫలం వస్తుంది. ప్రతి కర్మకి కర్మఫలం ఉంటుంది. విహిత కర్మలు అంటే శాస్త్రం విధించిన కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు అంటే శాస్త్రం నిషేధించిన కర్మలు. ఈ 2 రకాల కర్మలు చేయటం వల్ల వాడి తగ్గ పుణ్యపాపాలు
వస్తూ ఉంటాయి. కాబట్టి కర్మఫలం ఎందుకు అనుభవిస్తున్నాము అంటే కర్మ చేయటం వల్ల. కర్మఫలం ఎందుకు పోదు అంటే కర్మలు మానము. ఆ కర్మని మానే ప్రసక్తే లేదు. ఈ జన్మలో కూడా కర్మలు చేస్తూనే ఉంటాము. అనివృత్తి అంటే దుఃఖం కొనసాగుతోంది అని. ఈ కర్మలు ఎందుకు చేస్తున్నాము అంటే కర్మణశ్చ రాగద్వేషాస్పదత్వాత్. రాగద్వేషాల వల్ల కర్మలు చేస్తున్నాము. ప్రపంచంలో ఉన్న వాటి మీద మనం కొన్నిటి మీద రాగం పెంచుకుంటున్నాం, కొన్నిటి మీద ద్వేషం పెంచుకుంటున్నాము. ఈ రాగద్వేషాలకు తగ్గట్టుగా మనం ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు చేస్తున్నాము. సో రాగద్వేషాలు మూడవ కారణం. మనం పైనుంచి కిందికి వస్తున్నాం. రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే రాగద్వేషయోశ్చ శోభనాధ్యాస నిబంధనత్వాత్. ఈ రాగద్వేషాలకి కారణం ఏమిటి అంటే శోభన అశోభన నిబంధనత్వాత్. శోభన అంటే నాకు ఇవి ఇష్టం, అశోభన అంటే నాకు ఇవి ఇష్టం లేదు. ఇవి ఇష్టం, ఇవి ఇష్టం లేదు అని మనం కొన్నిటి మీద స్టాంప్ వేస్తున్నాం. ఇష్టమైన వాటి మీద రాగం పెంచుకుంటాం, ఇష్టం లేని దాని మీద ద్వేషం పెంచుకుంటాం. ఇది అధ్యాస అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకంటే ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా మనం చూడాలి. మనం దాని మీద ఇష్టమైనవి అనిష్టమైనవి అనే స్టాంప్ వేయటం అధ్యాస అంటే పొరపాటు. ఈ అధ్యాస వల్ల మనం అవస్థలు పడుతున్నాము. ఇది ఉంటే నాకు మంచి జరుగుతుంది, ఇది లేకపోతే హాయిగా ఉంటాను అని అనుకోవటం పొరపాటు. నా అసలు స్వరూపం పూర్ణత్వం. అది తెలియక బ్యూటీ పార్లర్ల వెంట పరుగులు తీస్తున్నాను. సో నిబంధనత్వాత్ అంటే కారణం. శోభన అశోభన అధ్యాస కారణం. ఈ అధ్యాస ఎలా వచ్చింది? అధ్యాసస్య చ. అధ్యాసానికి కారణం ఏమిటి అంటే అవిచారిత సిద్ధ ద్వైత వస్తు నిమిత్తత్వాత్. ద్వైతాన్ని చూడటం వల్ల వస్తుంది. ద్వైతాన్ని ఎందుకు చూస్తున్నాము అంటే విచారణ చేయలేదు. ఏ విచారణ చేయలేదు? ఆత్మ విచారణ చేయలేదు. సో మొదటి కారణం ద్వైత ప్రపంచాన్ని చూడటం వల్ల. అద్వైత ఆత్మకు ఇష్టం అయిష్టాలు లేవు. అన్నింటిలోనూ బ్రహ్మను చూస్తాం. అద్వైతంలో ద్వైతంలోనే కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి, కొన్ని ఇష్టం, కొన్ని అనిష్టం అనేది వస్తుంది. సో ద్వైత ప్రపంచం నిమిత్తం అంటే కారణం. ద్వైత ప్రపంచాన్ని చూడటం అనే కారణం వల్ల వెనక్కి వెళ్తే శోభన అశోభన అధ్యాస జరుగుతోంది. నిజంగా ద్వైతం ఉంటే దాన్ని మెరుగుపరచవచ్చు, కానీ నిజంగా ద్వైతం లేదు అక్కడ. ఈ పొరపాటు ఎలా ఉంది అంటే సుత్తిక రజతాదివతు. సుత్తిక రజతం అంటే ఆలిచిప్పను చూసి వెండి అనుకుని పొరపాటు పడతారు. ఆది అంటే శాస్త్రం ఇచ్చే ఇంకో ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అనుకోవటం. ఆలిచిప్పను చూసి వెండి అనుకోవటం ప్రవృత్తికి ఉదాహరణ. దాని వైపు వెళ్తారు. తాడును చూసి పాము అనుకోవటం నివృత్తికి ఉదాహరణ. అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు అని. ఈ రెండు భ్రాంతులు ఎలా మనిషిని ప్రభావితం చేస్తున్నాయో అలా ఈ ద్వైత ప్రపంచం అనే భ్రాంతి మనిషిని కర్మలు చేసేలాగా చేస్తోంది. అక్కడ ఆ భ్రాంతి పోవాలి అంటే టార్చ్ లైట్ వేసి చూపించాలి. ఇక్కడ ఈ భ్రాంతి పోవాలి అంటే నైష్కర్మ్య సిద్ధి అనే టార్చ్ లైట్ వేసి చూపించాలి. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్తు అర్థం తెలుస్తుంది. కాబట్టి సర్వస్య అపి మొత్తం ద్వైత ప్రపంచం స్వతసిద్ధ అద్వితీయ ఆత్మ అనవబోధ మాత్ర ఉపాదనత్వాత్ అవ్యావృత్తి. ఇదంతా ఒక సెంటెన్స్. ఆత్మ అనవబోధ అంటే ఆత్మ అజ్ఞానం వల్ల మాత్ర, అజ్ఞానం మాత్రమే, ఓన్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మ అజ్ఞానం మాత్రమే ఉపాదానం అంటే కారణం. దేనికి కారణం? ఈ సంసారానికి కారణం. అద్వితీయ ఆత్మ, అద్భుతమైన
విశేషణ అద్వితీయ ఆత్మ, ఉన్నదొకటే ఆత్మ. మాండూక్యోపనిషత్తులో ప్రపంచోపశమం అని వస్తుంది. ప్రపంచం అంతా లయం అయిపోతుంది ఉన్నదొకటే ఆత్మ అనేసరికి. ఎందులో స్వతసిద్ధ, ఈ ఆత్మ ఎక్కడుంది? స్వతసిద్ధంగా ఉంది. ఏకాత్మ ప్రత్యయసారం అంటారు. ఉన్నదొకటే ఆత్మ, అదే అంతటా ఉంది. అధ్యాస ఏర్పడాలి అంటే అధిష్టానం ఉండాలి. అధ్యాస అంటే పొరపాటు అని చూసాం. అధిష్టానం అంటే ఒక దాన్ని చూసి ఇంకో దానిగా పొరపాటు పడటం. ఇక్కడ ఆత్మ ఉంటేనే అనాత్మగా పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ అధిష్టానం, అది స్వతసిద్ధంగా ఉంది. మనం అనుభవించే ప్రతి అనుభవం ఆత్మ వల్లనే కలుగుతున్నది. కానీ మనకు అది తెలియటం లేదు, మనం దాన్ని పట్టించుకోవటం లేదు. అందువల్ల అవ్యావృత్తి, అజ్ఞానం మూల కారణం. కానీ ఇది తెలియకపోతే ఈ దుఃఖం పోదు. అవ్యావృత్తి అంటే దుఃఖం పోదు. అందువల్ల ఆముదం తాగిన మొహం పెడుతున్నాం. సో అతః సర్వ అనర్థహేతు ఆత్మానవబోధ ఏవ. సో మొత్తం మన దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం పొందకపోవటం మాత్రమే అని ఇక్కడ నిరూపించారు. మళ్ళీ మనం ఒకసారి సురేశ్వరాచార్యుల వారు చెప్పిన ఆర్డర్లోంచి చూస్తే అన్నింటికీ దుఃఖం ఉంది. అది 7వ స్టెప్. దుఃఖానికి కారణం దేహ అభిమానం, అది 6. దేహ అభిమానానికి కారణం కర్మఫలం, అది 5. కర్మఫలానికి కారణం కర్మలు 4. కర్మలకి కారణం రాగద్వేషాలు 3. రాగద్వేషాలకి కారణం శోభన అశోభన అధ్యాస 2. శోభన అశోభన అధ్యాసకి కారణం ద్వైత దర్శనం 1. ద్వైత దర్శనం ఎందుకు చేస్తున్నామంటే ఆత్మ అజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్ల. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.